నమస్తే అందరికి. శారీ కట్టుకొని మళ్ళీ ఎక్కడికి బయలుదేరానా అనుకుంటున్నారా? ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాను. ఫంక్షన్ అయితే సనత్ నగర్ లో మా అత్తయ్య వాళ్ళ కజిన్ ది హౌస్ వార్మింగ్ అనమాట. నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాను. అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు ఫంక్షన్ దగ్గరికి. నేను రీచ్ అయ్యేసరికి అయితే వ్రతం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2 or 3 స్టోరీస్ కూడా అయిపోయాయి. నేను రెస్ట్ ఆఫ్ ద స్టోరీస్ విందామని కూర్చున్నాను. చాలా వడగాలు వస్తుంది అని నేను పీక్ ఆఫ్టర్నూన్ లో వస్తున్నానని చెప్పి కార్తీన్ అయితే తీసుకురాలేదు. ఇక్కడైతే వ్రతం అయిపోయింది. అందరం దండం పెట్టుకుంటున్నాము. మీరు కూడా ఒకసారి దండం పెట్టేసుకోండి సత్యనారాయణ స్వామికి. ఈ స్వామి వ్రతం విన్నా చూసినా చాలా చాలా మంచిదంట. వ్రతమంతా చక్కగా చూసి విన్నాక తీర్థ ప్రసాదాలు తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మేం ప్రసాదం తీసేసుకున్నాక ఉన్నదంతా కవర్స్ లో ప్యాక్ చేస్తున్నాము. సో దట్ ఆ రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ లో వేసేస్తే వేస్టేజ్ ఉండదని చెప్పి ఇక్కడైతే మా వదిన వచ్చిన వాళ్ళందరికీ తీర్థం ఇచ్చేసి ప్రసాదం కూడా పెట్టేస్తున్నారు. ఈ వీడియోలో అయితే ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి. మా తృషిక తన నా దగ్గరకు వచ్చి అత్త నీ వీడియోస్ చాలా బాగుంటాయి, నేను రోజు చూస్తాను అని చెప్పింది. నాకైతే సూపర్ హ్యాపీ అనిపించింది. ఇదైతే అక్క వాళ్ళ పూజా మందిరం. నాకు నచ్చి చిన్న క్లిప్ తీసుకున్నాను. ఈ లోపు మా అన్నయ్య కూడా వచ్చేసారు. మేము ముగ్గురం కలిసి లంచ్కి వెళ్ళిపోయాము. అదంతా నేను నెక్స్ట్ షాట్ లో పెడతాను. సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.